ఇగో ఇట్లా ఫోన్ల లౌడ్ స్పీకర్ పెట్టి కేటీఆర్ సారు నీళ్ల శాఖ పెబ్బతోని మాట్లాడుతుండు. దాదాపు ఇప్పుడు ఒక 1500 నుంచి 2000 ఎకరాలు పంట ఎండిపోయే పరిస్థితి ఉంది. నా రిక్వెస్ట్ ఏమంటే మీకు ఇప్పుడు నేను మీ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసిన, నేను ఎస్ఎల్బీసీ టన్నల్లో ఉన్న అనిల్ని మీకు కాల్ చేయమంటా అని చెప్పిండు మినిస్టర్ నాకు. అయితే ఒక్క మాట, మన ఈ ఒక 0.5 టీఎంసీ కింద విడుదల చేస్తే ఇప్పుడు పంటలు బతికిపోతాయి. ఏలివడిలో ఉన్న మంత్రి గారికి ఫోన్ చేస్తే అక్కడి నీళ్ల శాఖ పెబ్బకు చెప్తా అనగానే వెంటనే ఆయనకు ఈయన ఫోన్ కొట్టి ఇట్లా నీళ్ల గురించి అడిగిండు. ఎట్లున్నది ముచ్చట, మంత్రిగా ఉన్నప్పుడేమో రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు తెలుపుకుంటా, కొందరు రైతులు 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలువడిలా ఎన్ని మాటల బాధ చెప్పుకున్నా గానీ అప్పుడు కనీసం అన్నదాతల పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడేమో పంటలు ఎండిపోతున్నాయి, కోతకొచ్చేదాకా నీళ్లు ఇడుగుండ్రి అంటుండు. ఇప్పుడన్న అన్నదాతల గురించి ఆలోచించి నీళ్లు ఇడువము అంటుండు. వీడికైనా సంతోషమే గానీ అధికారంలో ఉన్నప్పుడే ఇట్లా అధికారులతో అన్ని పనులు బరబ్బరు చేయించి ఉంటే ఇప్పుడు మాజీ మంత్రి గారికి ఇట్లా ఫోన్లు చేసి అడిగే గతి పట్టకపోవు. అందుకే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి, అధికారంలో ఉన్నప్పుడు అన్ని ప్రజలకు చేసి పెట్టాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.